కేసీరావు సార్కు అస్తంపాటి పాలన చూసి ఎందుకు దుఃఖం వస్తుందో చెప్పాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం పాత సీఎం కేసీరావు సార్ను ప్రశ్నించింది. తల్లాడ మండల కేంద్రంలో భూభారతి చట్టం మీద రైతులకు అవగాహన కార్యం పెడితే ఆ కార్యంకి ఎమ్మెల్యే మేడం ముఖ్యమైన మనిషికి వచ్చి రైతులకు అవగాహన చేసింది. అయితే గతంలో ధరణితాన రైతులు నెస్స తిప్పలు పడ్డారు. కానీ ఇప్పుడు మా అస్తంపాటి సర్కారు పెట్టిన భూభారతి చట్టం గురించి తెలుసుకొని చాలా ఆనందం పడుతున్నారు అని చెప్తుంటే కిందున్న రైతులు అందరూ సప్పట్లు కొట్టి ఎమ్మెల్యే మేడం మాటలకు మద్దతునిచ్చిండ్రు. ఈ కార్యంకు మేడం నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇట్లా నాయకులకు అందరికి నమస్కారం చేసుకుంటూ పోతే అక్కడ నాయకులు ఆఫీసర్లు పూల గుర్తునిచ్చి మేడంకి స్వాగతం పలికిర్రు. ఇక కొన్ని దినాల కింద జమాల్ అనే సోషల్ మీడియా పిల్లగానికి సైకిల్ మోటార్ టక్కర ఇట్లా మంచం పడితే మేడం పోయి వల్కరించి ఏం కుదేం పెట్టుకోకు రప్పున నయమైతావంటే ధైర్యం ఇచ్చింది. ఇక మల్లెనకసిరికి పాత రిటైర్డ్ ఎంఈఓ భూషణం 2 దేశాల కింద జీవిడిస్తే వాళ్ళ ఇంటికి పోయి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన ఫోటోకు పూలదండ నేసి నివాళులు అర్పించింది ఎమ్మెల్యే మేడం. ఈ ఎమ్మెల్యే మేడం వల్ల ఇంటైనక అస్తంపాటి రాష్ట్ర పెద్ద లీడర్ దయానంద్ సారేమో కల్లూరు మండలంలో ఎర్రబోయినపల్లిలో పోటు రాజునోళ్ళ నాయన దశదిన కర్మకు హాజరైండు. ఆయా కార్యంలో అస్తంపాటి పెద్ద లీడర్లు సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రరావులే కాకుండా ఇంకా చాలా మంది అస్తంపాటి బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.